బట్టల షాప్ వాడు రీసెంట్గా ఒక ఆఫర్ పెట్టాడు. బ్రాండెడ్ బట్టలు అంట. 26వ తారీఖు దాకా ఉంటుందంట ఆఫర్. 27వ తారీఖు దాకా ఆఫర్. ఈ నెల ఆఫర్ ఏంటంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. బై వన్ గెట్ వన్ అన్నాడు. ఏంటది? బై వన్ గెట్ వన్ అన్నాడు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. 27 తర్వాత నువ్వు వెళ్ళి 27వ తారీఖు తర్వాత వెళ్ళి ఆఫర్ అయిపోయాక నేను ఒకటి కొంటే నాకు ఇంకోటి ఫ్రీ ఇవ్వమని అడిగితే ఇస్తాడా? అంటే ఎప్పుడు తీసుకోవాలి మనం దాన్ని? ఆఫర్ ఉన్న లోపలే ఆఫర్ అయిపోయిన తర్వాత వెళ్తే ఉండదు, కుదరదు కూడా. అంతేనా? మీరు చెప్పిన సమాధానం చాలా మంచి సమాధానం. రక్షణ దేవుని చిత్తమే, మానవుని చిత్తం కాదు. దేవుడు రక్షణను మనకు ఆఫర్ చేశాడు. మనకేం చేశాడు? ఆయన ఆఫర్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవాలా? నువ్వు అనుకున్నప్పుడు తీసుకోవాలా? ఆయన ఇచ్చినప్పుడే దాన్ని నువ్వు ఆఫర్ అయిపోయాక వెళ్ళి నాకు కావాలి అంటే కుదురుతుందా? కుదరదు. వీ డోంట్ గెట్ ఇట్. ఆఫర్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగితే అది ఇవ్వబడదు. అదేంటది? ఇవ్వబడదు. కాబట్టి రక్షణను ఆయన ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి. రక్షణ దేవుని చిత్తం, మానవుని చిత్తం కాదు అని చెప్పడానికి నేను 2-3 వచనాలు పరిచయం చేసి ముందుకు వెళతాను. అపోస్తలుల కార్యాలు 17:30. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను, ఎప్పుడది? అజ్ఞాన కాలములను దేవుడు చూచి ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఎవరికి ఇస్తున్నాడు ఆజ్ఞ? అంటే మనం కాదా? మనకే కదా, అందరికీ. అంతే కదా? అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు అంటే వదిలేసాడు, అప్పుడు పట్టించుకోలేదని అర్థం. కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలి అంటే అందరూ పట్టించుకుంటున్నాడు దేవుడు. అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టు ఉండడం కాకుండా